ఐపీఎల్ 2025లో సీఎస్కేకి రిషబ్ పంట్ వస్తున్నాడు. రిషబ్ పంట్ వస్తే సీఎస్కే బ్యాటింగ్ ఇంకా బలపడుద్ది. సీఎస్కేకి రిషబ్ పంట్ కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉంది. రిషబ్ పంట్ ధోని లేని లోటుని తీస్తారా చూడాలి. ఎంఎస్ ధోని ఆడితే 2 సంవత్సరాలు ఆడతాడు, అంటే మించి ఆడలేడు. ఇంకా రిషబ్ పంటే కీపింగ్ బాధ్యత చూడాలి. ఇంకా కెప్టెన్కి ఎలా రిషబ్ పంట్ అవుతారని. ఇంకా కేఎల్ రాహుల్ కూడా ఎల్ఎస్జీ నుంచి ఆర్సీబీకి వచ్చేస్తున్నారని తెలుస్తుంది. ఇంకా కేఎల్ రాహుల్ ఆర్సీబీకి వస్తే కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ కూడా బాగా పెరిగిద్ది. ఇంకా ఆర్సీబీకి మంచి బ్యాట్స్మెన్లు ఉన్నాడు. ఇంకా రోహిత్ శర్మ అక్కడ బొంబాయి ఇండియన్స్ నుంచి కేకేఆర్కి వెళ్ళిపోయే అవకాశం ఉందంటున్నాడు. రూమర్స్ వస్తున్నాయి. ఇంకా సూర్యకుమార్ యాదవ్ కూడా టీం మారిపోతున్నాడు. ఇంకా బుమ్రా కూడా టీం మారిపోతున్నాడు. సీఎస్కేకి వస్తారు, ఆర్సీబీకి వస్తారు.